రాఘవం దశరథాత్మజమప్రమేయం. సీతారామాభ్యాం నమః. విశ్వామిత్ర మహర్షి మలద కురుష దేశాల గురించి చెబుతూ రామలక్ష్మణులకు తాటక చరిత్రను చెబుతున్నాడు. రామా, పూర్వం బ్రహ్మదేవుడి అనుగ్రహంతో సుకేతు అనే యక్షుడికి 1000 ఏనుగుల బలం గల తాటక పుట్టింది. అందాల రాశి, సుందరిగా పేరు పొందింది కూడా. ఆమె సుందుడిని పెళ్లి చేసుకొని మరీచుడిని కన్నది. ఒకనాడు సుందుడు అగస్త్య మహర్షిని ఎదిరించి ఆయన శాపానికి గురై మరణించాడు. తాటక కోపంతో మరీచుడిని తీసుకొని అగస్త్యముని మీదకి వెళ్ళగా ఆ అగస్త్యముని మరీచుడిని రాక్షసుడిగా మారిపోవని శపించాడు. ఆ మారీచుడికి అంత శాపం వచ్చింది. అందుకని అప్పుడు తాటక మరీ రెచ్చిపోవటంతో ఇంకా నువ్వు వికృత రూపం గల రాక్షసు అయిపో అని శపించాడు. అప్పటి నుంచి తాటక ధర్మ మార్గం తప్పింది. ఇంచుమించు ఇద్దరికీ కూడా విచిత్రమైన శాపాలే దొరికాయి. ఈ మలద కురుష దేశాల మీద పడి ఎంతోమంది అమాయకులను హతమార్చింది. ఇక రాముడు వెంటనే వింటి నారిని మీటాడు. ఆ శబ్దానికి తాటకకు దడ పుట్టింది. కోపంతో పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ప్రాంతమంతా కూడా దుమ్ముతో నింపింది. ఆ దుమ్ములో రామలక్ష్మణుల మీద రాళ్ల వాన కురిపించింది. రాముడు కోపంతో తాటక 2 చేతులను బాణాల్లో, ఆ బాణాలతో, రామబాణం అంటే తెలియదు, లక్ష్మణుడు కూడా అంతే కదా, నరికేసేసాడు. లక్ష్మణుడు తాటక యొక్క ముక్కు చెవులను కోశాడు. అయినా తాటక ఏమాత్రం తగ్గక మాయాయుద్ధానికి దిగి రాళ్ల వానమే కురిపించేసింది. పిడుగులాగా వారి మీద పడిపోతుంటే రాముడు బాణాన్ని ప్రయోగించి తాటకను సంహరించాడు. దేవేంద్రుడు, దేవతలు అక్కడికి వచ్చి రాముణ్ణి అభినందించారు. ఆ రాముడి యొక్క కథ ఎంత చెప్పినా చాలదు. అప్పుడు విశ్వామిత్ర మహర్షికి స్వామి నమస్కరించి చెప్తున్నాడు, మునీంద్ర, రాముడు ఒక దేవకార్యాన్ని నెరవేర్చాలి కదా, కాబట్టి రామునికి అస్త్రశస్త్ర విద్యలన్నీ కూడా ప్రసాదించండి అని కోరుకొని వెళ్ళిపోయాడు. ఇక దేవతలకు వారి మాట ప్రకారమే మునీంద్రుడు ఆ శ్రీరాముడికి తెల్లవారుజామున అస్త్ర విద్యను ప్రసాదించాడు. తరువాత విశ్వామిత్ర రామలక్ష్మణుల ప్రయాణం కూడా సాగింది. అక్కడి నుంచి తాటక సంహారం అయినప్పుడు ఆ చుట్టుముట్టు ప్రాంతం ఎంత శాంతిగా ఉండిపోయింది. వాళ్ళకి సిద్ధాశ్రమం కనిపించింది ముందు. మహర్షి రామలక్ష్మణులతో ఇది వామనమూర్తి ఆశ్రమం, దేవేంద్రుడికి ముల్లోకాలను ప్రసాదించిన తర్వాత స్వామి వామనమూర్తి ఇక్కడ కొంతకాలం నివసించాడు. నేను ఇక్కడే యజ్ఞం చేస్తున్నాను. మారీచ సుబాహులు ఇక్కడికి వచ్చి నా యజ్ఞానికి విఘ్నం కలిగిస్తున్నారు. వారిని సంహరించి నా యజ్ఞం సాగేటట్లుగా చెయ్యి అని వారికి విశ్రాంతిని కూడా ఇచ్చారు. ఇక విశ్రాంతి తీసుకోండి మీరని. ఇక మరుసటి రోజు యజ్ఞం ప్రారంభమైపోయింది. యజ్ఞము మారీచ సుబాహువులు హఠాత్తుగా నెత్తురు వర్షం కురిపిస్తూ ఉండగా రాముడికి చాలా కోపం వచ్చి మానవాస్త్రంతో మారీచుడిని కొట్టాడు. ఆ మానవాస్త్రం అమిత వేగంతో
మారీచుడిని తాకి ఎగరేసుకొని పోయి 100 యోజనాల దూరము అవతల పడేసింది. మారీచుడికి ప్రాణం పోయిన పరిస్థితి కలిగింది. అక్కడి నుంచి లేచి రాలేడు కూడా, అట్లా అయిపోయింది. కానీ చావలేదు, గిరిగిరా తిరుగుతూ సముద్రంలో పడిపోయాడు. రాముడు మానవాస్త్రాన్ని సంధించిన తక్షణమే ఆగ్నేయాస్త్రాన్ని సంధించి సుబాహువును కొట్టగా అక్కడి నుంచి వాడిని కూడా కొట్టేశాడు. అక్కడికక్కడే సుబాహు కూడా మరణించారు. సీతారామాభ్యాం నమః.